నమస్తే అందరికి. డ్యూటీకి రాగానే కూరగాయలు తీసుకుని మనం వేడదాకంటే పిలిచి మరీ అమ్ముతున్నాడు. తక్కువ రేట్లనే అమ్ముతున్నా, వచ్చి తీసుకోవాలని మరీ బయట ఉండి మరీ చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి. అయితే నేను కూడా తీసుకుందాం లోపలికైనా కానీ బయట ఉన్న కూరగాయలు అయితే ఏం తీసుకోలే. నార్మల్ బగారన్నం వేద్దాం, మటన్ తీసుకుందామని లోపలికైతే వచ్చి ఉండి అట్లనే కొద్దిగా పప్పులు విప్పులు తీసుకొని 2 మేకలు కూడా తీసుకుని ఉంటే అర్ధ కిలో అయితే మటన్ తీసుకున్నా. ఒక ఆయిల్ డబ్బా చిన్న 5 కిలోల రైస్ బ్యాగ్ కూడా తీసుకున్నా. బిల్ వచ్చేసి 68-25 పైసలు అయితే పడ్డది. ఇక రాగానే కూరగాయలు పడ్డ కోసుకొని మటన్ అయితే ఎండిన ఉంటే గట్టి అని అయితే అనుకున్నది. అర్ధ కిలో మటను పక్క పోన వంట చేసిన ఒక కేరళ పీపుల్ అయితే అది నూనె డబ్బా 5 కిలోలది ఆయిల్ డబ్బా అక్కడ మర్చిపోయింది. వాళ్ళ సగం ఉన్నది. మనది కానప్పుడు మనకి ఎందుకు పప్పు అని వెయిట్ చేసిన, ఇంకా రాలేడు. కానీ ఇక లాస్ట్ కు కూర పోయే టైంలో సెక్యూరిటీని కలిసి ఆయిల్ డబ్బా అయితే సెక్యూరిటీకి అయితే ఇచ్చేసిన ఉంటే, ఒకవేళ వస్తే మాత్రం ఇవ్వు, లేకపోతే మాత్రం నీ దగ్గర ఉంచుకోని. ఇక సరే బ్రో ఇస్తానట్టు అన్నాడు. చేసి అయితే వెళ్ళిపోయినా. తర్వాత ఇచ్చిండు లేదు తెలియదు కానీ నేనైతే ఇక కూర అయిపోయిందని రైస్ అట్లనే బగారానం కూడా మంచిగా వండుకొని ఉంటే మటన్ అయితే కొద్దిగా ఉడకలేదు, నార్మల్ ఉడికింది. గట్టి అనుకుని తిన్నా. 5 రూపాయలు వచ్చింది. 3 సబ్స్క్రైబ్.